కృపలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ లేచి నిలబడినట్టయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలను చదువుకుందాం. 65వ కీర్తనను ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకుందాం. 65వ కీర్తన. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటై నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మాకు రక్షణకర్తవైన దేవా, బూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. అలాగే 2వ వచనమును మరొకసారి అందరూ కలిసి చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. దయచేసి అందరూ కూర్చోండి. గమనించండి, ఈరోజు మంగళవారం కనుక బయట ఉన్న యవనస్తులందరూ దేవుని సన్నిధిలోకి రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మనకి ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి మన మధ్యలో చైర్పర్సన్గా బ్రదర్ అఖిల్ ఉన్నారు. బ్రదర్కి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. ఇచ్చిన యొక్క అవకాశం బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకి మొదటి నెల కనుక మొదటి మంగళవారం. ఈరోజు మనకు ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ లీడ్ చేయగలటకు మన మధ్యలో సిస్టర్ మానస గారు ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని మానసకు అప్పగిస్తున్నాం. ముందుగా నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ప్రేయర్ ఉంటుంది కనుక ప్రేయర్ ముందు కన్నా మనకి ఒక యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. ఒక క్విజ్ కండక్ట్ చేస్తాము. అందరూ 1, 2, 3 గ్రూప్స్ డివైడ్ అవ్వండి. గర్ల్స్లో నుంచి 1, 2, 3 చెప్పండి. బాయ్స్లో నుంచి 1, 2, 3 చెప్పండి. రావాలమ్మా అక్కడికి. అదే అదే క్లారిటీ ఉంటే బ్రదర్స్ వాళ్ళతో పాటు రావాలి. నాదే మన కదమ్మా.
వన్ ఎక్కడ కూర్చున్నాం సార్ మీ నెంబర్ ఎంత? హలో మైక్ చెక్. హలో సెకండ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ వచ్చి థర్డ్ గ్రూప్ మిడిల్లో కూర్చోండి. స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ ఫామ్ అయినట్లు ఏ గ్రూప్లో తక్కువ ఉన్నారో ఒకసారి రైజ్ చేస్తారా అన్న? థర్డ్ గ్రూప్లో కొంచెం తక్కువ ఉన్నారన్న. సిస్టర్స్లో నుంచి చిన్నగా ఉన్నారు కాబట్టి అరుణన్న ఈరోజు మనకు ఒకటి యాక్టివిటీ ఉంటుంది. ఈ యాక్టివిటీకి గాను జడ్జిగా మన మధ్యలో అభిలాషన్న గారు ఉన్నారు. ఈ యాక్టివిటీగా చూసుకోవడానికి అభిలాషన్న గారు రావాల్సిందిగా కోరుచున్నాను. మొదటిగా ఈ యాక్టివిటీని మనం ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, యేసయ్యా నీకే వందనాలయ్యా. మరొకసారి మీరు ఈ దినాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. దేవా మరి ఈ సమయంలో మీరే తోడుగుండండి అయ్యా. దేవా మరి యాక్టివిటీని అయ్యా ప్రారంభిస్తుండగా దేవా ప్రారంభం మొదలుకొని దేవా చివరి వరకు మీరే తోడుగుండి దేవా నీకు మాత్రమే మహిమకరంగా జరిగించుకోమని వేడుకుంటున్నాం దేవా. ప్రతి ఒక్కరికి మీరే దేవా మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకుంచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు 3 గ్రూప్స్గా ఫామ్ అయింది కదా, నాకు కొంచెం ముందుకు వచ్చినట్టు ఈ 3 గ్రూప్స్ ఫామ్ అయినాయి కదా. 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో గేమ్ వచ్చేసి ఏమంటే ఒకరి పేరు చెప్తాము, 3 మినిట్స్ టైం ఉంటుంది. ఒక వ్యక్తి పేరు చెప్తాము, 3 మినిట్స్ టైం ఉంటుంది. 3 మినిట్స్లో అతని గురించి ఒక 10 పాయింట్స్ మీరు చెప్పాలా. ఎవరైనా ఒకరు గ్రూప్లో ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తిని మేము ఇస్తాము, 3 మినిట్స్ టైం ఇస్తాము, 10 పాయింట్స్ చెప్పాలా. ఫస్ట్ గ్రూప్కి వచ్చేసి ఏసేపు మీకు 3 మినిట్సే టైం ఉంటుంది. ఈ 3 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలా. సెకండ్ గ్రూప్ వచ్చేసి మోషే, థర్డ్ గ్రూప్ వచ్చేసి పౌలు. సెకండ్ గ్రూప్ వచ్చేసి మోషే, థర్డ్ గ్రూప్ వచ్చేసి పౌలు. టెన్ పాయింట్స్, మినిమం 10 పాయింట్స్. 3 మినిట్స్లో 10 పాయింట్స్ అన్న చెప్పాలా. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి యేసేపు,
సెకండ్ గ్రూప్ వచ్చేసి మోషే, థర్డ్ గ్రూప్ వచ్చేసి పౌలు. 3 minutes టైం ఉంటుంది. మీ గ్రూప్లో ఒకరు రాసుకోండి, మినిమం పాయింట్స్ అయినా ఉండాలా. ఎవరైతే బాగా చెప్పినారో అభిలాషన్న జడ్జ్మెంట్ తీసుకుంటారు. ఫైనల్గా అభిలాషన్న ఏ గ్రూప్ అయితే చెప్తారో వాళ్ళ గ్రూప్ విన్ అయినట్లు. మీ గ్రూప్లో ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి. ఒకరే కాకున్నట్లు ప్రతి ఒక్కరు రాసుకోండి. వన్ మినిట్ ఉంది. ఈ 1 minute ఏ గ్రూప్ అడుగుతామో తెలియదు. ఫస్ట్ ఏ గ్రూప్ అడిగితే ఆ గ్రూప్ వాళ్ళు చెప్పాలా. 1 minute ఉంది ఇంకా టైం. టెన్ సెకండ్స్ ఉంది ఇంకా మీకు. ఓకే, టైం స్టాప్ అయింది. పౌలు ఏ గ్రూప్కి అయితే ఇచ్చామో ఆ గ్రూప్ నుంచి ఒక పర్సన్ లేచి చెప్పాలా. మీరు రాసినటువంటి పాయింట్స్ చెప్పాలా. పౌలు నుంచి థర్డ్
థర్డ్ థర్డ్ గ్రూప్ వాళ్ళు వేసి పౌలు గురించి చెప్తారు. మైక్ తీసుకోండి. పౌలు తార్సువాడు, క్రీస్తుని పోలి నడిచినవాడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నవాడు, గమాలియేలు దగ్గర విద్యను అభ్యసించినవాడు, దేవుని పని కోసం మూడు మిషనరీలు జర్నీలు చేసినవాడు, సువార్త పని చేస్తూ తన కూటి కోసం డేరాలు కుట్టేవాడు, సుమారు 70% కొత్త నిబంధన పుస్తకాలను రాసినవాడు, దమస్కు మార్గాన్ని క్రీస్తుని ఎరిగినవాడు, అననీయ ద్వారా చూపును పొందాడు, ఎన్నో సంఘాలను స్థాపించాడు, మరణంకైనా వెనుదిరిగినవాడు. బ్రదర్ 10 నెక్స్ట్ ఫస్ట్ గ్రూప్ వాళ్ళు వేసి చెప్పాలా? యాకోబు ఆదికాండం 39వ అధ్యాయంలో ఉంది. యాకోబు యోసేపు ఆదికాండం 39వ అధ్యాయంలో ఉంది. యోసేపు వచ్చేసి యాకోబు కుమారుడు. యోసేపు అనగా ఫలించడి కొమ్మ. యెహోవా యోసేపునకు తోడయుండును. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. యోసేపు పాపం నుండి పారిపోయినవాడు. యోసేపు హన్నల చేత అమ్మబడినవాడు. యోసేపు చెరసాలకు అధిపతిగా నియమించబడినవాడు. ఐగుప్తు దేశమునకు ప్రధానిగా నియమించబడినవాడు. యోసేపు కలల భావంను తెలిపివాడు. యోసేపు సహోదరులను క్షమించిన వ్యక్తి, అలాగే కరుణ చూపిన వ్యక్తి. యోసేపు తండ్రి చేత బహుగా ప్రేమించిన కుమారుడు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ వాళ్ళు చెప్పాలి. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నోటి మద్యం గలవాడు, నత్తివాడు, దేవుని 10 సూచక క్రియలను తెలియచేసినవాడు. మిరియాము అక్క అహరోను ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి ఎర్ర సముద్రం నీళ్ళ 2 పాయలు దేవుని మాటకు లయబడ్డాడు. దేవుని తేజస్సును సూచక వ్యక్తి. ఎన్ని పాయింట్స్ అయినాయి మీవి? ఎన్ని మీవి చెప్పింది పాయింట్స్? 8 పాయింట్సా? 9 పాయింట్స్ చెప్పినారా? ఓకే, వీటన్నిటికీ జడ్జిమెంట్ అభిలాష్ అన్న గారే చూసుకుంటారు ఎన్ని మార్క్స్ ఇవ్వాలని. కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్. ఈ సెకండ్ రౌండ్ ఏ విధంగా అయితే ఉంటుందంటే, మీ దగ్గరకు ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్లో ఆ వర్డ్స్ మీరు కరెక్ట్గా చేసి ఎవరైతే తొందరగా తీసుకొని వస్తారో ఆ గ్రూప్ వాళ్ళు విన్ అయినట్లు. జస్ట్ 3 minutes టైం ఉంటుంది మీకు. మీకు ఇచ్చినటువంటి పేపర్లో ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని సెంటెన్స్ ఫామ్గా మీరు తీసుకొని రావాలా. మీకు 3 minutes టైం ఉంటుంది. 3 minutesలో తీసుకొని రావాలా. వర్సెస్ ఏం అవసరం లేదు, వాక్యం ఒకటే రాసినా చాలు. ఎవరైతే ఫస్ట్ తెచ్చిస్తారో వారు గ్రూప్ విన్ అయినట్లు.
అదేనా కరెక్టేనా? కరెక్ట్. పేపర్లో రాసి తీసుకొని రావాలా? లేదు లేదు, మీరు అభిలాష నాకు ఇవ్వాలా, మాకు కాదు. ఓకే, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది. 3 minutes టైం ఇచ్చినాం, కానీ ఆ సమయాన్ని మాకే ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. ఆ విధంగా థర్డ్ రౌండ్లోకి మనం ఎంటర్ అవుదాం. చక్కగా ఆడినారు. గ్రూప్ వచ్చేసి బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ఎవరైతే కరెక్ట్ చెప్తారో 1 minute టైం ఇస్తా, చూసుకోండి. పాత నిబంధన, కొత్త నిబంధన కరెక్ట్ ఒకటి మిస్టేక్ అవ్వకుండా చెప్పాలి. 1 minute చూసుకోండి, మీకు టైం ఇస్తాము. మీరు 1 minute చూసుకోవచ్చు, మీకు అందరికి అవకాశం ఉంది. 1 minute. లేదు, మీకున్న ప్లేస్లోనే మీకు సమయం ఇవ్వబడుతుంది. సెకండ్స్ కూడా అవుతాయి. ఎవరైతే తక్కువ సెకండ్స్లో చెప్తారో ఆ గ్రూప్ విన్. 3 groups ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే తక్కువ టైంలో చెప్తారో ఆ గ్రూప్ విన్ అయినట్లు. ఇంకా చూసుకోండి, టైం ఇస్తున్నాము. ఎవ్వరు తప్పు పోకున్నట్లు, మిస్టేక్స్ కాకున్నట్లు ప్రతి ఒక్కరు చెప్పాలా. పాత నిబంధన, క్రొత్త నిబంధన ఒక్కొక్కరు చెప్పొచ్చు. ప్రతి ఒక్క సెకండ్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇంకా లేదు, మీ ఇష్టం అది. ఎవరైతే తక్కువ సెకండ్స్లో ఏ గ్రూప్ అయితే చెప్తుందో ఆ గ్రూప్ విన్ అయినట్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా ఈ థర్డ్ గ్రూప్ని? మొత్తం 66 పుస్తకాలు చెప్పాలా. ఎవరైతే తక్కువ సెకండ్స్లో చెప్తారో ఆ గ్రూప్ విన్ అయినట్లు. ఆది కాండము, నిర్గమ. ఓకే, చెప్పండి. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియా కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయలు, రెండవ సమయలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దిన వృత్తాంతంలో, రెండవ దిన వృత్తాంతంలో, హెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, ఇర్మియా, విలాపకములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, జకర్యా, మలాకి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపొస్తలుల కార్యములకు, రోమియులకు, మొదటి కొరింథీయులకు, రెండవ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సెలోనియులకు, మొదటి తెస్సలోనియులకు, రెండవ తెస్సలోనియులకు, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలమోనుకు, హెబ్రీలకు, యాకోబుకు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా, ప్రకటన. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడదాం బ్రదర్కి. ఎన్ని సెకండ్స్? 44 సెకండ్స్లో. సెకండ్ గ్రూప్ వచ్చేసి ఎన్ని సెకండ్స్లో చెప్తారో చూద్దాం. సెకండ్ గ్రూప్లో నుంచి ఎవరైనా ఒకరు.
ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, రెండవ సమయాలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎజ్కేలు, దానియేలు, హోషయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహము, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యము, రోమిలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక, రెండవ తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీలకు, యాకోబుకు, మొదటి పేతురు, రెండవ పెదలు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడో యోహాను, యూదా ప్రకటన. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. అన్న 51 సెకండ్స్లో సిస్టర్ చెప్పినారు. ప్రతి ఒక్కరు సిస్టర్కి క్లాప్స్ కొడదాం. ఓకే, థర్డ్ గ్రూప్ స్టార్ట్ చేద్దాం. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, న్యాయాధిపతులు, ఋతు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమేలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, మొదటి తెస్సలోనిక, రెండవ తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడో యోహాను, యూదా ప్రకటన. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే ఈ 3 రౌండ్స్ ఆడినారు. ప్రతి ఒక్కరు బాగా ఆడినందుకు మీకు అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రిజల్ట్ అనేది మా చేతుల్లో లేదు, అభిలాషణ చేతుల్లో ఉంది. ఇంకా ఈ అనౌన్స్మెంట్ చివరిగా అభిలాషణ చేస్తారు. ఈ విధంగా ఎందుకు కండక్ట్ చేసామంటే ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని చదవాలా. ప్రతి ఒక్క మంగళవారం ఈ విధంగా యవ్వనస్తుల కూడికి ప్రతి ఒక్కరు వస్తే ప్రతి ఒక్కరు ఇంకా మనం అనేక మందిని బలపరచచ్చు అని ఈ విధంగా యాక్టివిటీని ఈ విధంగా ప్రతి ఒక్క వారం ఈ విధంగా ఒక్కొక్కటి మనం ప్లాన్ చేద్దాం. ఇంకా దేవునిలో ప్రతి ఒక్కరు బలపడదాం. మీ ప్లేస్లో మీరు కూర్చోండి. హలో, అలాగే ఈ సమయంలో మనకి ప్రేయర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రేయర్లో ఉండండి. కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి మన మధ్యలో. నేను ప్రతి ఒక్క ప్రేయర్ పాయింట్ చెప్పుచుండగా ప్రతి ఒక్కరు ప్రేయర్లో ఏకీభవించండి. అందరు కళ్ళు ముచ్చుకోండి, ప్రేయర్ చేసుకుందాం. ఎవరు సైలెంట్గా ఉండకుండా నేను చెప్పే ప్రతి ఒక్క ప్రేయర్ పాయింట్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి అందరూ. ముందుగా గత 5 నెలలుగా దేవుడు తన కృపలో కాపాడిన విధానం బట్టి దేవునికి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలను బట్టి దేవుని స్తుతిద్దాం. హలో, హలో మైక్ చెక్. హలో,
అలాగే దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి దేవుని స్తుతిద్దాం. మనకిచ్చిన ఆరోగ్యం బట్టి ఇంతవరకు మన జీవితంలో చేసిన ప్రతి మేలను ఎవరు మౌనంగా ఉండకుండా మనకిచ్చిన ఒక కొంత సమయంలో ప్రార్థనలో గడుపుదాం. ప్రతి ఒక్కరు దయచేసి ఎవరు తిరగకుండా దిక్కులు చూడకుండా ప్రార్థనలో ఏకీభవించండి. ఇంతవరకు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. ప్రతి విషయంలో దేవుడు మనకి ఇంతవరకు సహాయం దయచేస్తూ నడిపిస్తున్న విధానం బట్టి దేవుని స్తుతిద్దాం. వీటన్నిటిని బట్టి మన మధ్యలో ఉన్న అభిలాషణ ప్రే చేయవలసిన కోరుచున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. ఈ 2025 సంవత్సరంలో ఈ 5 నెలలు మమ్మల్ని కాపాడిన రీతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. మీరు మమ్మల్ని భద్రపరిచిన రీతి, కాపాడిన రీతి, సంరక్షించిన రీతి, పోషించిన రీతి, వీటన్నిటిని బట్టి మేము మనసారా ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ 5 నెలలు ప్రభా మీలా ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు, మీలా ఎవరు మమ్మల్ని కాపాడలేదు, మీలా ఎవరు మమ్మల్ని ఆదరించలేదు, మీలా ఎవరు మమ్మల్ని హక్కున చేర్చుకోలేదు, మీలా మా బాధలను ఎవరు అర్థం చేసుకోలేదు ప్రభా. దేవా మా మంచి కాపరిగా ఉండి నడిపిస్తూ వచ్చారు, మా మంచి దేవుడిగా ఉండి ఈ 5 నెలలు నడిపిస్తూ వచ్చారు దేవా. కొన్నిసార్లు తల్లిదండ్రులు, బంధువులు మర్చిపోయిన దేవా ఇన్ని నెలలు దేవా, ఈ 5 నెలలు మమ్మల్ని భద్రపరిచి మీరు మరవకుండా మీ ప్రేమ చేత, మీ కృప చేత మమ్మల్ని ప్రేమిస్తూ సంరక్షిస్తూ వచ్చినందుకే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా కొన్నిసార్లు మేము మీకు అపనమ్మకంగా చేసినప్పటికీ కూడా, మీకు దూరస్థలం అయినప్పటికీ కూడా దేవా నిత్యము మీ ప్రేమను మా ఎడల్లో చూపిస్తూనే వచ్చారు, మీ కృపను మా ఎడల్లో చూపిస్తూనే వచ్చారు. మారని ప్రేమతో దేవా మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. మేము అపనమ్మకంగా ఉన్నప్పటికీ కూడా దేవా మీరు నమ్మదగిన దేవుడిగా ఉంటే ఈ 5 నెలలు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దేవా యూత్ ఫెలోషిప్లో ఈ 5 నెలల్లో మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. దేవా మేము తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా జరిగిస్తూ వచ్చారు. ఆ విషయంలో మీ కృపను, మీ కనికరాన్ని, మీ దయను, మీ సహాయాన్ని దయచేసినందుకే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. దేవా మీరు చూపిన ప్రతి సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా యూత్లో ప్రభా మీరు చేసిన సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. దేవా అనారోగ్యాలతో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు మీరు బాగు చేశారు, అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. వివాహాల కోసం ప్రార్థన చేసినప్పుడు వివాహాలు ఘనంగా మీరు జరిగిస్తూ వచ్చారు, అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకా ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నవారు అందరి విషయాల్లో సహాయం చేసినప్పుడు దేవ వాళ్ళకు మీరు ద్వారాలను తెరిచినందుకే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. ముఖ్యంగా అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ వచ్చారు, అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని చక్కగా నడిపిస్తూ వచ్చారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ 5 నెలలు దేవ మా అందరి ఎడల మీరు చూపించిన ప్రేమకై, కృపకై, దయకై, దీర్ఘశాంతానికై మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఎంత స్తుతించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేమని ఒప్పుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు నామమున సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా, వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. అలాగే ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో గడపండి. ఎవరు కళ్ళు తెరవకండి, దిక్కులు చూడకండి. అలాగే
ఈ యొక్క సంవత్సరంలో కమిటీని ఎన్నుకున్న విధానం బట్టి అలాగే దేవుడు వాళ్ళకి ఇచ్చే ప్రతి ఒక్క బాధ్యత దేవుని పట్ల నమ్మకంగా వారు పని చేయలాగున ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సంవత్సరం అంతా ఈ యొక్క ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు చక్కగా లీడ్ చేయడానికి ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటూ దేవుని పని చేస్తూ ముందు కొనసాగాలని కమిటీ వారి నిమిత్తం బట్టి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మన మధ్యలో ఉన్న ప్రియాంకక్క ప్రే చేయవలసిందిగా కోరుచున్నాం కమిటీ వారి నిమిత్తం. కమిటీ వారి నిమిత్తం ప్రే. విధానాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. అవును ప్రతి ఒక్క ప్రార్థనలో గడపండి. మరి కమిటీని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నమ్మకంగా తండ్రి పని చేయడానికి, మరి ఏ పని ఇచ్చినా కూడా అది బాధ్యతగా తండ్రి ఒకరికొకరు యూనిటీగా ఉండి చేసుకోవడానికి మీరే మీ సహాయాన్ని మీ కృపను చూపండి నాయన తండ్రి. అనేక మందిని మేము దేవుని వైపు నడిపించడానికి తండ్రి మీరే సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా, మాకు ఇచ్చినటువంటి యూత్ మీటింగ్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో ప్రతి మంగళవారం తండ్రి అనేక మంది యవనసులు తండ్రి మా సంఘంలోనైతే ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధానానికి రావడానికి తండ్రి అలాగున మేము తండ్రి మరి బ్రదర్స్ అయితే గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు తండ్రి యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి తెలుసుకొని రావడానికి మీరే మీ సహాయాన్ని నీ కృపను చూపండి నాయన తండ్రి. అవును దేవ తండ్రి, ఎటువంటి ప్రోగ్రాం జరిగినా కూడా తండ్రి ఆ ప్రోగ్రాం అంతటిలో తండ్రి మేము ఒకరికొకరు యూనిటీగా ఉండి తండ్రి మరి కలిసి ప్రతి ఒక్క పనిని పంచుకొని తండ్రి నీ నామాన్ని తండ్రి మహిమపరచడానికి మీరే మీ సహాయాన్ని మీ కృపను చూపండి నాయన తండ్రి. అవును దేవా, ఈ సంవత్సరం అంతా తండ్రి ఏ విధంగా తండ్రి మళ్ళీ ప్రోగ్రామ్ని నడిపించాలో, ఏ విధంగా యవనస్తుల్ని తండ్రి సంఘానికి నడిపించాలో మీరే మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేయండి నాయన తండ్రి. అవును దేవా, ఎటువంటి సాతాను శోధనలు పనిచేయకుండా తండ్రి మేమంతా తండ్రి ఒక ఫ్యామిలీగా ఉండి తండ్రి యేసయ్యా నీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉండడానికి తండ్రి మీరే మీ సహాయాన్ని మీ కృపను చూపండి నాయన తండ్రి. దయతో కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. మరి వారి యొక్క చదువుల్లోనైతేనేమి వాళ్ళ ఫ్యామిలీస్లోనైతేనేమి తండ్రి మీరే మీ సహాయాన్ని మీ కృపను చూపండి నాయన తండ్రి యేసయ్యా. మీరు సహాయం చేస్తారని నమ్ముచు మరి ఒక్కసారి కమిటీని బట్టి ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థనను నజడైన యేసుక్రీస్తు నామంన ప్రార్థించి అడి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే మన సంఘంలో ఇంతవరకు యూత్లో దేవుడు ప్రతి ఒక్క కార్యక్రమంని చక్కగా నడిపించిన విధానం బట్టి అలాగే ఈ యొక్క యూత్కి ప్రతి ఒక్క స్టూడెంట్స్ రాలాగున ప్రార్థన చేద్దాం. ఈ యొక్క యూత్ డెవలప్ నిమిత్తం దేవుని సహాయం కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది అనేకులు యవనస్తులు ఉన్నారు, రాలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు ఒక చర్చికి రాలాగున ఈ యొక్క ప్రతి విషయంలో ప్రతి ఒక్క యూత్ ఫెలోషిప్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్స్ అవ్వలాగున దేవుని సహాయం కోసం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న అశోక్ అన్న ప్రే చేయవలసిన కోరుచున్నా. కృపగల దేవా, మహోన్నతుడా, నీ యొక్క దయగలిగిన నామాన్ని బట్టి, నీ యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవా నీ పాదాల చెంతకు వస్తున్నాం. దేవా, పగలంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ రీతిగా నీ సన్నిధానంలో మమ్మల్ని నిలవబెట్టిన విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు. దేవా, మా నడినెత్తి నుంచి అరికాలు వరకు నీ కాయస్కరంగా మేము చేసిన పనులన్నిటిని బట్టి సిగ్గుపడుతూ దేవా నీ సన్నిధానంలో దేవా క్షమాపణ కోరుతున్నాం. దేవా, దయతో మమ్మల్ని క్షమించండి. దేవా, నీ యొక్క సన్నిధానంలో దేవా మా మనవులను వినగలగడానికి కృప చూపించవలసిందిగా కోరుకుంటున్నాం. దేవా, నిజంగా తండ్రి ఎంబీ పొటెన్షియల్ యూత్గా తండ్రి మేము ప్రతి మంగళవారం ఈ రీతిగా కూడుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి వేలాది వందనాలు
ప్రాముఖ్యంగా మా యవన సహవాసంలో ఉన్న యవనస్తులందరిని బట్టి దేవా నీ సన్నిధానంకి వస్తున్నాం. దేవా ఇంకా బయట ఉన్న యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా రాగలగడానికి సహాయం దయచేయండి తండ్రి. అలాగే దేవా ఇంకా మారు మనసు దేవా లేని వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ యొక్క అంత్య దినాల్లో కృప చూపించండి వారిపై తండ్రి. దేవా వారందరూ తండ్రి నీ మందిరానికి వచ్చి దేవా మారు మనస్సు కలిగి దేవా సహవాసంలో పాలు పంపులు పొందుకోవడానికి నీ యొక్క కృపను వారిపై చూపించవలసిందిగా కోరుచున్నాం. ప్రాముఖ్యంగా మాదిరికర జీవితాలను మాకు ప్రసాదించండి దేవా. ప్రతి విషయంలో తండ్రి నీతో అంటుకట్టబడి దేవా నీ యొక్క సహవాసం కోరుతూ దేవా నీ చేయి పట్టుకొని నడిచే భాగ్యాన్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం దేవా. నిజంగా తండ్రి లోకస్తులు లోకంలో ఉన్నప్పుడు తండ్రి దేవా ఎన్నో శోధనలు ఉన్నప్పటికీ దేవా వాటిని జయించడానికి దేవా కృప చూపించండి దేవా. అట్టి కృపను మాపై చూపించవలసిందిగా కోరుకుంటున్నాం దేవా. ఇంకా తండ్రి యొక్క యవన సహవాసాన్ని అభివృద్ధి పరచండి దేవా. దేవా ఇంతవరకు తండ్రి గత 30 సంవత్సరాలుగా మీరు కాపాడారు. అందును బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా భవిష్యత్ దినాల్లో తండ్రి యేసయ్య దేవా అనేక మంది నాయకులను తండ్రి మేము చూడగలగడానికి దేవా కృప చూపించండి దేవా. అనేక మంది తండ్రి యువకులు తండ్రి ఉజ్జీవంగా పనిచేయడానికి దేవా కృప చూపించండి దేవా. మా ముందు తరాల్లో పనిచేసిన వారి జీవితాలు మేము చూడగలుగుతున్నాం దేవా. వారు తండ్రి వేసే ఉన్నత స్థానాల్లో ఉన్నారా మేము చూడగలుగుతున్నాం తండ్రి దేవా. ఆ రీతిగా తండ్రి మేము కూడా ఉండగలగడానికి దేవా నీ యొక్క కృపను అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం దేవా. కృప చూపించండి. మా పాలెంలో అనేక మంది రాస్తున్నారు తండ్రి, ప్రిపేర్ అవుతున్నారు. వారందరిని బట్టి దేవా నీ సన్నిధానంకి వస్తున్నాం దేవా. కృప చూపించండి దేవా. నీ చిత్తమైతే వారికి ఉద్యోగాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. వారి కష్టానికి ప్రతిఫలంగా తండ్రి యేసయ్య తండ్రి ఉద్యోగాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం తండ్రి దేవా. కృప చూపించండి దేవా. సహాయం దయచేయండి దేవా. వీటన్నిటిని అంశంలోగా మారుస్తారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా పాపము బాపా నరరూపివైనావు, నా శాపము మాపా నలిగి వ్రేలాడితివి, నా పాపము బాపా నరరూపివైనావు, నా శాపము మాపా నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు డిఎస్సి రాయబోచున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. వాళ్ళు అనుకున్న ఒక గోల్ రీచ్ అవ్వలాగున దేవుని సహాయం కోసం ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకా ఎంతోమంది కాంపిటీషన్స్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా
జాబ్స్ లేని వారి నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి, ఎవరు కళ్ళు తెరవకండి. ఎంతోమంది జాబ్స్ లేక చాలామంది ఉన్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. వాళ్ళ హెల్త్ నిమిషంలో, వారు ప్రిపరేషన్ విషయంలో, ప్రతి విషయంలో దేవుని సహాయం కోరుదాం. వీటన్నిటిని బట్టి మన మధ్యలో ఉన్న సోనియా అక్క ప్రే చేయవలసిన కోరుచున్నాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, అద్భుతకర ఆలోచనకర్త, నిత్య తండ్రి, నిత్యం పొగడబడుచున్న యేసయ్య, నీకే వేల కొలే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా. గడిచిన కాలమంతా నీ కాపుదలు భద్రపరిచి మరో దినాన్ని నూతనంగా ఇచ్చి దేవా ఈ రోజంతట్లో తోడుగా నడిపించినందుకే నీకు వందనాలైనా. యేసయ్య, ఇక్కడ ఎందు నిమిత్తమై కూడి ఉన్నామో సమస్తం ఎరిగిన తండ్రి, ఇక్కడైతే నీ నామాన్ని నేను 2-3 కూడి స్తుతిస్తారో నేను అక్కడ ఉంటానని సెలవిచ్చిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ముఖ్యంగా నాయన ప్రేయర్ పాయింట్స్ కోసం నైనా దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ కోసం నైనా దేవా ప్రార్థిస్తుండగా నైనా నువ్వు సఫలపరుస్తావని నమ్ముచున్నాం నైనా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. ముఖ్యంగా నైనా దేవా ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని నైనా దేవా ప్రైజింగ్ పాయింట్గా మారుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా దేవా. ఇంకా నైనా దేవా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటుండగా సహాయం దయచేయండి యేసయ్య. అలాగే నైనా దేవా డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుండగా నైనా దేవా రాస్తున్న ప్రతి బిడ్డను మరోసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నైనా దేవా. వాళ్ళ ప్రిపరేషన్ కోసం ప్రార్థిస్తుండగా నైనా దేవా ఇప్పటివరకు చదివినవన్నీ నైనా దేవా గుర్తుపెట్టుకొని నైనా దేవా వాళ్ళు అక్కడ రాయగలటకు నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నైనా. ఎటువంటి డిస్టర్బెన్సెస్, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా నైనా దేవా మంచిగా రాయగలటకు నైనా వాళ్ళకి తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం నైనా. అలాగే వాళ్ళు నైనా దేవా సెంటర్స్కి వెళ్ళుచున్నప్పుడు వాళ్ళ మార్గం మధ్యంలో మీరే నడిపించమని వేడుకుంటున్నాం నైనా దేవా. ముఖ్యంగా నీ బిడ్డల్ని నైనా జ్ఞాపకం చేసుకోండి నైనా. నిన్నే నమ్ముచున్నానైనా, నిన్నే విశ్వసిస్తున్నానైనా. రాయిచున్న ప్రతి ఒక్క బిడ్డని మరోసారి జ్ఞాపకం చేసుకోనైనా దేవా. వాళ్ళు అనుకున్నది నేను జరిగించటకు నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నైనా దేవా. నీ బిడ్డల్ని నైనా దేవా మరోసారి దీవించండి యేసయ్య దేవా. సహాయం దయచేయండి నైనా దేవా. వాళ్ళు వచ్చి నీ దేవా నీ సన్నిధానంలో నైనా దేవా సాక్షులుగా ఉండుటకు నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నైనా. అలాగే ఇంకెవరెవరైతే నైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి నైనా దేవా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరి కోసం ప్రార్థిస్తుండగానైనా సహాయాన్ని దయచేయండి, మంచి తెలివి జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి యేసయ్య. అలాగే టైం మేనేజ్మెంట్ని దయచేయమని వేడుకుంటున్నాం నైనా. సాతాను పెట్టే ప్రతి ఒక్క శోధన నుంచి నైనా దూరపరిచి మీరే నైనా శాంతి, నెమ్మది, ఆరోగ్యాల్ని దయచేయమని వేడుకుంటున్నాం నైనా దేవా. మీరే విజయాన్ని దయచేస్తారని నమ్ముచున్నాం నైనా దేవా. జాబ్స్ కోసం ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి నైనా. జాబ్స్ లేక ఎంతోమంది ఉంటుండగానైనా నీ కృప చూపించేసే, నీ దయ చూపించేసే దేవా. ముఖ్యంగా నీ బిడ్డల్ని నైనా మరోసారి దేవా కనికరించండి యేసయ్య దేవా. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నైనా దేవా. నీ బిడ్డల్ని నేను దేవా తలగా ఉంచే దేవుడవునైనా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నైనా. మరోసారి నైనా ఇప్పుడు రాయబోచున్న డిఎస్సి వారి కోసం ముఖ్యంగా ప్రార్థిస్తుండగానైనా దేవా వాళ్ళు మంచిగా రాయగలటకు నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నైనా. చదివినవి మర్చిపోకుండా నైనా దేవా చదివినవి నైనా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ రాయగలటకు నీ సహాయాన్ని దయచేయండి. తెలివి జ్ఞానంతో నింపి పంపమని వేడుకుంటున్నాం నైనా దేవా. ఆయన దయచేయండి. ఇప్పుడు వరకు నడిపించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్నంతా నీ పాదాల చెంత అప్పగిస్తున్న జుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. చేసుకుంటున్నాం నాయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మీకు స్తోత్రములయ్యా తండ్రి. ఇంతవరకు దేవా మమ్మల్ని అందరూ దేవాని యొక్క సన్నిధానంలో నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి నా నామం ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటా సెలవిచ్చిన గొప్ప దేవుడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రేయర్ చేసిన ప్రతి ఒక్క ప్రేయర్ పాయింట్ దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. నాయన
ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి నీకు సన్నిధానికి దేవా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప అవకాశం దేవా మాకు కలుగజేసిన విధానం బట్టి మీ స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. నైనా అదేవిధంగా దేవా ఒక క్విజ్ విషయంలో దేవా ప్రతి ఒక్క స్టూడెంట్ దేవా చక్కగా ఇన్వాల్వ్ అయ్యి దేవా చక్కగా నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. నాయనా సహాయం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా మాకు ఇచ్చిన ఒక రక్షణ బట్టి మీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి మీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. తండ్రి ఇంతవరకు మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప అయ్యా. నీ కృపతో దేవా మమ్మల్ని అందరిని కాల్చి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది ఎస్ఏ డిఎస్సి రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ దేవా మీకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ యొక్క ప్రిపరేషన్ విషయంలో సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా దేవా, భయం లేకుండా దేవా, నీ పైన నమ్మకం ఉంచి దేవా ముందు సాగులాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎంతోమంది ఎస్ఐ జాబ్ లేక ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరు దేవా ఒక స్టడీలో దేవా మంచి ఎక్సెల్ అవ్వడానికి నీ కృప చూపించండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు దేవా ఒక కమిటీ విషయంలో దేవా ఇంతవరకు దేవా ప్రతి విషయంలో దేవా నడిపిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. దేవా ఇంకా ముందు ముందు జరగబోయే ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ బట్టి దేవా ప్రతి ఒక్కరు దేవా కమిటీ వాళ్ళు దేవా చక్కగా ఇన్వాల్వ్ అవ్వలాగున దేవా నీ యొక్క జ్ఞానం దేవా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీ పట్ల నమ్మకంగా పనిచేయలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఇంత గొప్ప అవకాశం దేవా మాకు ఇచ్చిన విధానం బట్టి మీ స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. తన్ని ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రేయర్ పాయింట్ దేవా మీరు దీవించి ఆశీర్వదించి సహాయం దయచేసి నమ్ముచూ విశ్వసిస్తూ ఈ యొక్క చిన్ని స్తుతి ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడివేడుకొని పొందిన మా పరమ తండ్రి, ఆమేన్. ఓకే, చక్కగా ప్రేయర్ చేసిన మానసక్కకు అలాగే యాక్టివిటీ జరిగించిన సునీతక్కకు ప్రభుపేట థ్యాంక్స్ తెలియజేస్తున్నాం అక్క. ఈ యొక్క సమయంలో మనకు ఆఫరింగ్స్ ఉంటాయి. ఆఫరింగ్స్ సాంగ్ పాడుటకు మన మధ్యలో ప్రియాంక అక్క గారు ఉన్నారు. బాయ్స్లో నుంచి సిస్టర్స్లో నుంచి ఆఫరింగ్ పాడాల్సిందిగా కోరుచున్నాం. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా, దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే
రాసి ఉంచినావు. ఓదార్పువైన చెంత నీవే ఉండినావు. నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగిడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. మైక్ చెక్. ఇంతవరకు దేవుడు తన కృపలో తన ప్రేమ ద్వారా యవన సహవాసాన్ని చాలా చక్కగా జరిగించినందుకు దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతసేపు పాటల ద్వారా, వాక్యం ద్వారా, క్విజ్ ద్వారా కూడా దేవుని నామాన్ని స్తుతించిన మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే క్విజ్ నడిపించినటువంటి సిస్టర్ మానసకు, అలాగే సిస్టర్ సునీతకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థన కూడా లీడ్ చేసినటువంటి సిస్టర్ మానసకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. మనకు ప్రతి మంగళవారం యవన సహవాసం సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు యవన సహవాస కూడుక జరుగును. మీతో పాటు కూడా మీ స్నేహితులను తీసుకోవాల్సిందిగా మనవి చేయుచున్నాను. అలాగే ప్రతి గురువారం కూడా ఎన్టీఆర్ కాలనీ నందు పెనుగుల సంఘంలో యవన సహవాస కూడుక జరుగును. అలాగే ప్రతి శుక్రవారం కూడా శాంతినగర్ చర్చిలో కూడా యవన సహవాస కూడుక జరుగును. వీటి టైమింగ్స్ వచ్చేసి 7 గంటల నుండి 8 గంటల వరకు సాయంత్రం జరుగును. వీలైన వాళ్ళు ఈ యొక్క యవన సహవాసాలకు కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. అలాగే మన యొక్క ఎంబీ పొటెన్షియల్ యూత్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ఒక చిన్న ప్రేయర్ టాపిక్ ఏంటంటే, వర్షం పడుతుంది కదా, రైతులు పంటలో పొలం వేస్తారు కాబట్టి ముఖ్యంగా అందరూ రైతుల కొరకు ప్రార్థించండి. ఎందుకంటే నేను కూడా రైతు కాబట్టి. ఓకే, ఇవి అనౌన్స్మెంట్స్ ముగించబడ్డాయి. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి రవణ గారు ప్రార్థన చేస్తారు. చెప్పలేదు కదా, ఒక్క నిమిషం. అభిలాష్ అన్న, జరగబడిన క్విజ్ యొక్క
రిజల్ట్స్ అభిలాష్ అని చెప్తాడు. ఓకే, అందరూ కూడా ఈ యాక్టివిటీలో చక్కగా పాల్గొనడం జరిగింది. ఐ థింక్ ఎవరు విన్నర్స్ అని మీరు అనుకుంటున్నారు? ఏ గ్రూప్? ఫస్టా, సెకండా, థర్డా? ఎవరు అనుకుంటున్నారు? ఎవరు వాళ్ళ గ్రూప్ మేము విన్నర్స్ అని అనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ రౌండ్లో చూసినప్పుడు థర్డ్ గ్రూప్ వాళ్ళకి 10 పాయింట్స్ వచ్చాయి, ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి 8 పాయింట్స్ వచ్చాయి, సెకండ్ గ్రూప్ వాళ్ళకి 6 పాయింట్స్ వచ్చాయి. అంటే కొంతమంది చక్కగా విడదీసి చెప్పారు, కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయటంలో సరిగా చెప్పకపోవడం బట్టి నేను ఈ మార్క్స్ వేసాను. సెకండ్ రౌండ్లో ఈ దేవుని బైబిల్ వర్డ్స్ని చక్కగా రాయటం, దాంట్లో ఫస్ట్ గ్రూప్కి వాళ్ళు ఫస్ట్ తెచ్చిచ్చారు, వాళ్ళకి 10 పాయింట్స్. తర్వాత సెకండ్ గ్రూప్కి 8 మార్క్స్, థర్డ్ గ్రూప్కి 7 మార్క్స్ వచ్చాయి. తర్వాత థర్డ్ రౌండ్లో 66 బుక్స్ గురించి ఎవరు ఫస్ట్ చెప్పారో వాళ్ళ దాంట్లో ఫస్ట్ గ్రూప్ వాళ్ళు 44 సెకండ్స్కి కంప్లీట్ చేశారు, సెకండ్ గ్రూప్ వాళ్ళు 51 సెకండ్స్కి కంప్లీట్ చేశారు, థర్డ్ గ్రూప్ వాళ్ళు 36 సెకండ్స్కి కంప్లీట్ చేశారు. కానీ 36 సెకండ్స్కి కంప్లీట్ చేసిన కొన్ని మిస్టేక్స్ చెప్పారు వాళ్ళు. కొన్ని ఐ థింక్ యెహోషువ గ్రంథాన్ని వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఈ థర్డ్ రౌండ్లో ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి 10 మార్క్స్, సెకండ్ గ్రూప్ వాళ్ళకి 8 మార్క్స్, థర్డ్ గ్రూప్ వాళ్ళకి 8 మార్క్స్. టోటల్గా చూస్తే ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి 28 పాయింట్స్, సెకండ్ గ్రూప్ వాళ్ళకి 22 మార్క్స్ పాయింట్స్, థర్డ్ గ్రూప్ వాళ్ళకి 25 పాయింట్స్. ఇంకా మీరే చూసుకొని ఎవరు విన్నర్స్ చూసుకోండి. కాబట్టి ఫస్ట్ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ విన్నర్స్, థర్డ్ గ్రూప్ వాళ్ళు సెకండ్ విన్నర్స్, సెకండ్ గ్రూప్ వాళ్ళు థర్డ్ విన్నర్స్. ఈ అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. మనమందరము లేచి ఇవ్వనట్లయితే చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన మన మధ్యలో ఉన్న బ్రదర్ రవి గారు చేస్తారు. ప్రార్థించుకుందాం. అందరి తలలో ఉంచితే పరలోకం దేవ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతమైన దేవ, నీ ఉన్నతమైన ప్రశ్నలకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. మరి ఈ విధంగా దేవా యవన సహాస కూడికలో దేవా ఈ విధంగా మమ్మల్ని దేవా వాక్యం ద్వారా దేవా మమ్మల్ని బలపరచుటకు దేవా మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవా మరి మరొకసారి వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన దేవా. మరి దేవ మమ్మల్ని మేము కట్టుకున్నట్టుకు దేవా మళ్ళీ వాక్యం ద్వారా దేవా సహవాసం ద్వారా మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి దేవ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎందుకంటే ఈ రోజును చూడలేక ఎంతోమంది దేవా మరి కనుమరుగైపోయారు దేవా. అందుని బట్టి దేవా మరి మాకు మమ్మల్ని దేవా మీ సన్నిధానంలో దేవా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాలను బట్టి దేవ మరొకసారి వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. దేవ మరి ఆ యొక్క యవన సహవాసం గురించి ప్రార్థిస్తుండగా దేవా జరుగుతున్న ప్రతి ఒక్క ఈవెంట్స్ గురించి దేవ ప్రార్థిస్తున్నాను దేవ. ప్రతిరోజు దేవ ఇన్ టైంలో దేవ జరగడానికి దేవ మీరు ఇచ్చిన కృపను బట్టి దేవ మరొకసారి వందన చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా దేవ మా సహవాసంలో ఉంటున్న దేవ వివిధ పోటీ పరీక్షలు, అదేవిధంగా డిఎస్సి కొరకు దేవ మరి ఎగ్జామ్స్ కొరకు దేవ పార్టిసిపేషన్ చేస్తుండగా దేవ మరి వారికి దేవ చదువుకున్న ఆ యొక్క చదువుల్లోనూ దేవ మంచి జ్ఞాపకం చేసుకొని దేవ ఆ యొక్క ఎగ్జామ్స్లో దేవ బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేయడానికి దేవ మీరు సహాయం దయచేయండి దేవ, కృప చూపించండి దేవ. తద్వారా దేవ మీ చిత్తమే దేవ మరి ఆ యొక్క జాబ్ను కూడా దేవ ఉత్తీర్ణులు కావడానికి దేవ మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం దేవ. అదేవిధంగా దేవ మరి కొద్ది రోజుల కిందట దేవ మా సహవాసంలో దేవ ఆనందమ్మక్క గారు దేవ మీ సన్నిధానంలో తీసుకున్నారు దేవ. మరి ఆ యొక్క కుటుంబానికి గురించి దేవ ప్రార్థిస్తున్నాం దేవ. ఆ యొక్క కుటుంబానికి దేవ ఓర్పు ఆదరణను దేవ మరి
దయచేయమని వేడుకుంటున్నాను దేవా. దేవా మరి యొక్క సహవాసంలో వెలుచుండగా దేవ ప్రతి ఒక్కరిని దేవ కుటుంబాలని దేవా మీరు ఆశీర్వదించమని దేవ చదువుతున్న చదువుల్లోనూ చేస్తున్న ఉద్యోగాల్లోనూ పనిలోనూ దేవ ప్రతి ఒక్కరిలో దేవ ఎక్సెల్గా ఉండడానికి దేవ మీరు సహాయం చేయించామని దేవ వెళ్తుండగా దేవ మీరే మీకు సహాయంగా ఉండడానికి దేవ మీరు తగ్గించుకుంటూ నీ గొప్ప నామంలో ఇచ్చేస్తూ మా పౌరు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొని పొంది నామం ప్రమ తండ్రి ఆమేన్. పరలోకముందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకం ఉంది ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయము, మా రుణం క్షమించిన ప్రకారం మమ్మల్ని కూడా క్షమించుము, మమ్మల్ని శోధన నుంచి తేక దృష్టిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.